ఈ మూవీకి ఒక స్పెషాలిటీ ఉంది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా మన ఆది గారు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అండ్ ఆ సిచ్యువేషన్స్ ఎలా ఎక్కడి దాకా దారి తీసాయి, ఫైనల్ గా ఏమైంది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి శబ్దం. శబ్దం అంటే తెలుసు కదా అందరికి, సౌండ్. ఈ మూవీకి ఒక స్పెషాలిటీ ఉంది. అంతకుముందు చాలా ఇయర్స్ బ్యాక్ ఇదే మూవీ టీం వైశాలి అనే మూవీ హారర్ కాన్సెప్ట్తో తీసుకొచ్చి చాలా సక్సెస్ అయ్యారు. అండ్ అదే టీం మళ్ళీ ఇప్పుడు శబ్దం అనే మూవీతో మళ్ళీ వచ్చారు. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక కాలేజ్లో ఒక సూసైడ్తో స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్గా మన ఆది గారు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అండ్ ఆ సిచ్యువేషన్స్ ఎలా ఎక్కడి దాకా దారి తీసాయి, ఫైనల్గా ఏమైంది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. పర్ఫార్మెన్స్ వైజ్గా ముగ్గురు గురించే మాట్లాడాలి. ఒకటి ఆది గారు, రెండు లక్ష్మీ మీనన్ గారు, ఇంకొకరు సిమ్రాన్ గారు. ఈ ముగ్గురు నా దృష్టిలో మెయిన్ క్యారెక్టర్స్. అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అని అంటే ఎవ్రీ యాక్టర్ నెయిల్డ్ ఇట్. ప్రతి ఒక్క యాక్టర్ అంటే నేను ఏమంటున్నా, శవాలతో సహా ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. సీజీ అండ్ మన గ్రాఫిక్స్ అయితే టాప్ నాచ్ ఉంది మూవీలో. మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. నేను లాగే చేయట్లేను. ఎందుకు అని అంటే శబ్దం అంటేనే అర్థమైంది కదా, సౌండ్ రిలేటెడ్. ఇలాంటి సినిమా మనం ఓటీటీలో చూస్తే అంత మంచిగా అనిపించదు అండ్ మీకు అంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. సో మీరు థియేటర్కి వెళ్తే, ఎందుకంటే కొన్నిసార్లు మనకి చిన్న శబ్దం కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. అండ్ ఇంకొకసారి మీరు అబ్జర్వ్ చేయండి, రూమ్లో ఎవరు లేనప్పుడు మీరు ఒక్కరే ఉండి మీరు ఎక్కడనో కార్నర్కి పెట్టిన గ్లాస్ అది ఆటోమేటిక్గా కింద పడిపోతే బాడీ కదులుతుంది కదా. ఆ సినిమా చూస్తున్నప్పుడు ప్రతిసారి మీకు అదే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ సౌండ్కి మీకు హెడ్ఏక్ రాకపోతే అడగండి. ఆ గబ్బిలాల సౌండ్ అయినా సరే, ఆ డోర్ని కొట్టే సౌండ్ అయినా, ప్రతి ఒక్కటి. స్పెషల్ మెన్షన్ టు ఎస్ఎస్ తమన్ గారు. మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. లిటరలీ ఒక సౌండ్ డిజైనింగ్ కూడా ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో అంత జాగ్రత్తగా తీసుకున్నారు అని చెప్తా. ఎందుకంటే కాఫీలో షుగర్ క్యూబ్ వేస్తే అది నార్మల్గానే ఉంటుంది, కానీ ఆ షుగర్ క్యూబ్ వాళ్ళు వచ్చే సౌండ్ ఉంటుంది చూసారా, అది డీటెయిల్గా వింటే ఎలా ఉంటుందో అది అలా చూపించారు. ఇది ఒక్కటనే కాదు, చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి మూవీలో. అండ్ దే ఆర్ వర్త్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ అని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఓటీటీలో కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. లేదు బ్రో, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా, నాకు ఎక్స్పీరియన్స్ అనేది సేమ్ ఉంటుంది అన్న తెలివి కూడా ఉంటుంది. అదే ఇది మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గారి గురించి, అరవిగాన్. ఇది బేసిక్గా రియల్ స్టోరీస్ అన్నమాట. అంటే ఎక్కడెక్కడో ఎప్పుడో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని తీసుకొని ఒక ప్రాపర్ స్క్రిప్ట్ రాసుకున్నారు. అండ్ ఆ స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు. ఎందుకు అని అంటే, ఒక సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా స్లోగా స్టార్ట్ అవుతూ ఎండ్ వరకు అదే హూక్ మెయింటైన్ చేసే రైటింగ్ చాలా మందికి ఉండదు. ఇందులో సక్సీడ్ అయ్యారు. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మీరు సినిమాటోగ్రఫీ చూసుకోండి, ఆ విఎఫ్ఎక్స్ షాట్ చూసుకోండి, ఎడిటింగ్ చూసుకోండి, ప్రతి ఒక్కటి. నాకు ఈ మూవీలో మైనస్ అనిపించింది అని అంటే, సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగ్ సీన్లు, అది నెసెసరీనే, స్టోరీకి అది అవసరం. అంతకంటే నాకు సినిమాలో ఎక్కడా ఫాల్ట్ అనిపించలేదు. అంటే నేను ఒక కామన్ ఆడియన్గా చూసి చెప్తున్నా. నేను ఏదో సినిఫైల్ని, నాకు 24 క్రాఫ్ట్స్ కూడా నాకు చాలా ప్రాపర్గా ఉండాలి అన్న థాట్ నాకు లేదు. నేను ఒక జనరల్ ఆడియన్కి వెళ్ళి నాకు ఎలా అనిపించిందో చెప్పడమే నా బాధ్యత. సో మీరైతే ఈ మూవీ అసలు మిస్ అవ్వకండి. ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు చూడండి, మీకు ఎలా అనిపించిందో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కామెంట్లు ఎలాగో చేసుకోరు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు మార్నింగ్ ఒక మూవీ ఉంది జీవాది, సినిమా పేరు వాళ్ళకి రావట్లేదు. రేపు మార్నింగ్ చూసి ఆ సినిమా పేరు రాసుకొని మరీ చెప్తా. మార్నింగ్ అది కూడా వచ్చేస్తుంది రివ్యూ. ఈ రివ్యూ ఇప్పుడు నేను 2 o'clock టైంలో రికార్డ్ చేస్తున్నా. ప్రీమియర్ షో చూసాం మేము. సో ఎర్లీ మార్నింగ్ 8 to 9 మధ్యలో అప్లోడ్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బై.